హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ టైలరింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఓపెన్స్ అనేవి నాకు ఆపోజిట్లో ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకొని క్లోజింగ్ అన్నది నా సైడ్కి వచ్చేటట్టు ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ పీస్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఎక్స్ట్రాస్ ఉన్నాయి కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ని మనం ఎలా మెజర్ చేసుకోవాలి, కొత్త వాళ్ళు ఎలా మార్కింగ్ చేసుకోవాలి, అసలు బ్లౌజ్ కొలతలు అన్నవి ఎలా తీసుకోవాలి, బ్లౌజ్ కొలతల్ని ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు అన్నది ఈరోజైతే వీడియో చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా మీకు ఏదైనా అర్థం కాకపోతే కింద అయితే కామెంట్ పెట్టేయండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ అంటే ఇదండి, ఆది బ్లౌజు. మెజర్మెంట్ కోసం ఇచ్చిన బ్లౌజ్ అయితే ఇది. అసలు ఫస్ట్ చెస్ట్ లూజ్ తీసుకోవాలా లేదు నడుము లూజ్ తీసుకోవాలా, చెస్ట్ లూజ్ కన్నా నడుము లూజ్ ఎంత తగ్గించుకోవాలి, మార్కింగ్లో తీసుకోవాల్సిన టిప్స్ ఏంటి అన్నవి ఈరోజు అయితే చెప్తాను. బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది, కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు నేను నడుము కొలత ఆధారంగా బ్లౌజ్ కట్ చేసుకోవాలా లేదు చెస్ట్ కొలత ఆధారంగా బ్లౌజ్ కట్ చేసుకోవాలా, అందరి కొలతలు ఒకే విధంగా ఉంటాయా? కొంతమందికి నడుము ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి నడుము తక్కువగా ఉంటుంది, కొంతమందికి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి చెస్ట్ తక్కువగా ఉంటుంది, కొంతమందికి చెస్ట్ ఎక్కువగా ఉంటే నడుము చాలా తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎలా మార్కింగ్ చేసుకోవాలి అన్నది చూద్దాము. ఈరోజైతే ఇది చిన్న సైజ్ బ్లౌజు, ఇదైతే లైనింగ్ బ్లౌజ్. నేను 80 సెంటీమీటర్లు మాత్రమే తీసుకున్నాను. ఫస్ట్ అయితే బ్లౌజ్ ఇది. నేను ఇక్కడ మీకు ముందు కొలత అన్నది ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేదానికి బ్లౌజ్ పొడవు ఎలా చూసుకోవాలి అంటే షోల్డర్ దగ్గర నుంచి ఈ టక్స్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ మనం టక్స్లో వేసుకుంటాం కదా, ఈ టక్స్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు పొడవు అన్నది కొలుచుకోండి. షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు 13.5 ఉంది. పొడవు వచ్చి 13.5 ఉంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ చూద్దాము. చెస్ట్ లూజ్ అనేది ఫస్ట్ నడుము లూజే చూద్దాం. చూడండి, నేను నడుము లూజ్ని ఎన్ని విధాలుగా చూసుకోవచ్చు అన్నది ఈరోజు చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఈ విధంగా ఉక్స్ పెట్టుకొని ఇప్పుడు నడుము అన్నది కొలుచుకుందాము. ఉక్స్ పెట్టేసాం కదా, పెట్టేసిన దగ్గర నుంచి ఇదిగో చూడండి, నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. 28 ఉంది రౌండ్ మొత్తం. 28ని 4 భాగాలుగా డివైడ్ చేయండి. 28ని 4 భాగాలుగా డివైడ్ చేయండి అంటే టేప్ని ఈ విధంగా తీసేసుకోండి. 14లో సగం 7 అంగుళాలు మనకి నడుము. 4 మడతల మీద 7 అంగుళాలు నడుము వస్తుంది. 7 అంగుళాలకి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే బ్యాక్ సైడ్ 2 పక్కల టక్స్లు కావాలి కాబట్టి 8 అంగుళాలకి మనకి నడుము కొలత అన్నది వచ్చేస్తుంది. 7 అంగుళాలకు ఒక మార్కింగు, బ్యాక్ సైడ్ టక్స్ల కోసం ఒక మార్కింగు. ఇప్పుడు మనకి నడుము సైడు బ్లౌజ్ ఖర్చు కావాలి కదా, ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్. 2 ఉన్నా ఓకే, ఒక్కొక్కళ్ళు ఎక్కువ పెట్టించుకుంటారు. చూడండి, ఈ బ్లౌజ్కి చాలా ఎక్కువగా ఉంది ఖర్చు, అంటే 2.5 వరకు ఉంది. వాళ్ళు ఎంత అంటే అంత. నేనైతే ఇక్కడ 2 అంగుళాలు పెడుతున్నాను. ఇప్పుడు టోటల్గా ఈ బ్లౌజ్ ఎంత? 10. టోటల్గా 10. ఈ బ్లౌజ్ పర్సన్కి చెస్ట్ తక్కువ, అలాగే నడుము చెస్ట్ ఒకే లెవెల్లో ఉంటాయి. ఒక్కొక్కరికి ఏంటి అంటే చెస్ట్ ఎక్కువగా ఉంటుంది, నడుము తక్కువగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఏంటి అంటే చెస్ట్ తక్కువగా ఉంటుంది, నడుము ఎక్కువగా ఉంటుంది. బట్ తనకి మాత్రం చెస్ట్ కొలత నడుము కొలత ఈక్వల్గా ఉంటాయి. అది ఎలా మనం చూసుకోవాలి? అందరికీ ఇలాగే ఉంటాయా అంటే కాదండి. చూడండి, ఒక్కొక్కళ్ళు చెస్ట్ లూజ్ని ఈ విధంగా చూసుకుంటారు. బ్లౌజు బ్యాక్ సైడ్ ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని ఈ చంకలోంచి ఈ చంకలోకి మార్కింగ్ అయితే తీసుకుంటారు. అంటే ఇదిగోండి, ఈ విధంగా అయితే పట్టుకుంటారు. ఇది లైనింగ్ బ్లౌజుల్లో అది కూడా కొత్తగా ఇట్లా ఇది అంటే సాగడం లేదు. ఇది పట్టు బ్లౌజ్ కాబట్టి సాగడం లేదు కాబట్టి ఈ విధంగా మనం చెస్ట్ కొలత తీసుకున్నా పర్ఫెక్ట్గా వస్తుంది. అలా కాకుండా ఒక్కోసారి మనకు ఆదికి 2 వైట్ బ్లౌజులు ఇస్తూ ఉంటారు. అప్పుడు ఈ విధంగా కనుక మనం కొలత తీసుకున్నాము అంటే బ్లౌజ్ అస్సలు కుదరదండి.
అది ఎందుకంటే కొంచెం సాగుతూ ఉంటుంది 2 బయటిది, దానివల్ల బ్లౌజ్ కొలత అంతా మారిపోతుంది. మరి ఎలా తీసుకోవాలి? ఇక్కడ మనం 10 మార్కింగ్ చేసుకున్నాం. 10 మీద ఒక 1 ఇంచ్ పెంచుకొని 11 అలా మార్కింగ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే అసలు ఈ గోలంతా ఎందుకు, వీళ్ళు నడుము తక్కువ చెస్ట్ ఎక్కువ, లేదు చెస్ట్ ఎక్కువ నడుము తక్కువ, ఇది మనకి ఎలా తెలుస్తుంది? ఈ గోలంతా ఎందుకు అనుకుంటే ఇక్కడ ఉక్సులు పట్టి ఉంది కదా, ఉక్సు దగ్గర నుంచి ఈ చంకలోకి మరీ లాగొద్దు, అలానే అసలు వదిలేయద్దు, కొంచెం జస్ట్ చూసారా 10 ఉంది, 10 ఇదే 10ని నేను ఇక్కడ మార్కింగ్ అయితే పెడుతున్నాను. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, అంటే నడుము చెస్ట్ రెండు ఒకటే కొలతల్లో ఈ బ్లౌజ్ అయితే ఉంది. అట్లాగే మనం పొడవు కూడా మార్కింగ్ వేసుకుందాం. కింది ఖర్చు కోసం ఒక లైన్ అయితే డ్రా చేసి ఖర్చు కోసం వదిలేస్తున్నాను. అట్లాగే 13.5 అంగుళాలకి పొడవు అన్నది మార్కింగ్ అయితే పెడుతున్నాను. మన బ్లౌజ్ కొలత అదే కదా, 13.5 ఇంచెస్ కదా, 13.5కి అట్లాగే మరి పైన కూడా ఖర్చు కావాలి కదా, పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచుకి ఇట్లా లైన్ అయితే డ్రా చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ కూడా మనం బాక్స్ టైప్లో డ్రా చేసుకుందాం. ఇది వచ్చేసరికి అసలు కొలత, ఇది ఖర్చు. ఇప్పుడు నెక్ లూజ్ కావాలి, షోల్డర్ కావాలి, చంక డౌన్ కావాలి, ఎలా తెలుస్తాయి? నెక్ అండ్ షోల్డర్ అంటారా? షోల్డర్ ఎవరికైనా 3 పెడతాము, ఎవరికో మరి కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే 2.5 పెడతాము. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఇక్కడ నెక్ లూజ్ అన్నది 2 అంగుళాలకి తీసుకోవచ్చు. చిన్న సైజ్ కాబట్టి అందరికీ ఒకే కొలత తీసుకోవాలా నెక్ లూజు అంటే? కాదండి, డీప్ని బట్టి బ్లౌజ్ పొడవును బట్టి తీసుకోవాలి. ఇక్కడ ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 2 అంగుళాలకి తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేతలకి 3 అంగుళాలు తీసుకున్నాను. టోటల్గా 5 ఇంచెస్కి నేను మార్కింగ్ పెట్టాను. మరి చంక డౌన్ ఎలా తెలుస్తుంది అంటే, చంక డౌన్ కూడా మనకు వరి ఎందుకు, బ్లౌజ్ ఉంది కదా, బ్లౌజ్ని బట్టే మనం చంక డౌన్ కూడా చూసుకున్నాం. బ్లౌజ్ని ఈ విధంగా రివర్స్ చేసుకొని మనం ఈ ఖర్చు ఎలాగో వదిలేసిన దగ్గర నుంచి ఇట్లా పెట్టుకొని కరెక్ట్గా ఖర్చు ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. చూసారా కరెక్ట్గా. ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి బయట రెడీమేడ్ బ్లౌజ్ బోటిక్కుల్లో ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ ఇట్లా క్రాస్గా తీసి స్టిచ్ చేస్తారు. అప్పుడు మాకు బ్లౌజ్ కొలత అన్నది ఈ డౌను అన్నది తేడా వస్తుంది కదా అంటారు. ఆ ప్రాబ్లం లేకుండా ఉండడానికి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. బ్లౌజు నాకు ఇక్కడ క్రాస్ అంటూ ఏం తీయలేదు, బ్లౌజు కరెక్ట్గా ఉంది. ఇక్కడ మనకి క్రాస్ తీస్తే కరువు తీస్తే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అప్పుడు ఆ కరువును బట్టి మనం బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కరువు ఏం తీయలేదు కాబట్టి కరెక్ట్గా ఉంది, కాబట్టి లైన్ స్ట్రైట్గా ఉంది కాబట్టి మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మన కొలత ఏమీ తేడా రాదు. అలా కాదు మాకు అర్థం కావడం లేదు అనుకున్న వాళ్ళు బ్లౌజ్ పొడవును బట్టి కూడా చంక డౌన్ అన్నది చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ పొడవు ఎంత? 13.5 కాబట్టి 5.5 నుంచి 6 అంగుళాల వరకు చంక డౌన్ అన్నది చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 5.5 అంగుళం చంక డౌన్ అన్నది వచ్చింది. ఒక్క 1/2 ఇంచే కిందకు వచ్చింది, 5.35 వచ్చింది. కరెక్ట్గా ఈ మార్కింగ్ ఏదైతే ఉందో ఆ మార్కింగ్కి ఎదురుగా ఈ విధంగా చంక కోసం అన్నది డాట్ పెట్టుకొని చంక రౌండ్ తీయడం కోసం బాక్స్ అన్నది డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా డ్రా చేసుకొని ఇక్కడ మనం లైన్ ఈ విధంగా పెట్టుకున్నాము అంటే చంక మనం రౌండ్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అట్లాగే ఇప్పుడు మనం డౌన్ చూసుకోవాలి. చంక డౌన్ అన్నది, నెక్ డౌన్ అన్నది ఎట్లా తెలుస్తుంది? బ్లౌజ్ని ఈ విధంగా 2 ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఈ ఖర్చులు రెండింటిని బ్యాక్ సైడ్ 2 ఖర్చుల్ని ఈ విధంగా దగ్గరగా పెట్టుకొని సెంటర్కి బ్లౌజ్ని ఈ విధంగా పట్టుకున్నాము అంటే మనకి బ్యాక్ ఎంత డీప్ చేసుకోవాలన్నది తెలుస్తుంది. ఇక్కడ ఫ్లవర్ వచ్చి మనకి ఇట్లా ఫోల్డ్ అవ్వడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మోడల్ బ్లౌజులు ఆర్డర్కి ఇస్తే ఇవే ఇబ్బందులు. జాగ్రత్తగా చూసుకొని మార్కింగ్ చేసుకోండి. నాకు ఇక్కడ 5 అంగుళాల వరకు నెక్ డౌన్ ఉంది. కరెక్ట్గా ఉందా లేదా అన్నది ఒకసారి టేప్తో చూసుకోండి. పైన కొంచెం ఖర్చు కోసం వదిలేస్తాను, చూడండి నాకు కరెక్ట్గా ఉంది. కింద ఒక 1/2 ఇంచ్
ఖర్చు కోసం, పైన ఒక పాయింట్ ఖర్చు కోసం కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను 2 అంగుళాలే పెట్టాను. ఇప్పుడు నేను ఇక్కడ 2 అంగుళాలే పెట్టుకున్నాను. ఇక్కడ 2 పెట్టాలా? కాదండి, ఇక్కడ ఎప్పుడైనా తక్కువ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకున్న దాని మీద కనీసం ఒక అరంగుళం అన్నా ఇక్కడ బ్రాడ్ పెట్టాలి. అరంగుళం నుంచి 30 అంగుళం వరకు కూడా బ్రాడ్ పెట్టుకోవచ్చు. అప్పుడు మాత్రమే బ్యాక్ సైడ్ నెక్ అన్నది రౌండ్ షేప్ నీట్గా వస్తుంది. నేను ఇక్కడ 2:30కి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. పెట్టేసి బాక్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇంతవరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చంక ఎలా తీసుకోవాలి. మనకి ఇట్లా స్కేల్స్ దొరుకుతాయి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకైతే ఇలాంటి స్కేల్స్ మీరు చంక రౌండ్ తీసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. మామూలుగా చంక మనం మార్కింగ్ చేసుకున్న దానికన్నా ఇలా స్కేల్స్ తోటి కొత్త వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా ఇక్కడ లైన్ని టచ్ చేయాలి, ఇక్కడ లైన్ని టచ్ చేయాలి. ఈ విధంగా 2 లైన్లు టచ్ చేస్తూ సెంటర్ చూసుకొని ఈ విధంగా అయితే చంకలాగిచ్చేయాలి. అర్థమైందా? మనం స్కేల్ ఈ విధంగా ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ ఈ లైన్ని టచ్ చేయాలి, ఇక్కడ ఈ లైన్ని టచ్ చేయాలి. నెక్ కూడా అంతే అండి, చూడండి ఈ విధంగా. ఈ విధంగా నెక్ అండ్ చంక అన్నది మనం మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసేసుకున్నాము. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అయితే కటింగ్ చేసేసాను. బ్యాక్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్ చూడండి ఎంత నీట్గా, ఎంత రౌండ్గా, ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. మనకి ఇప్పుడు ఇక్కడ వెడల్పు తక్కువ ఉంది, ఇక్కడ వెడల్పు ఎక్కువ ఉంది. బ్లౌజ్ వేసుకోగానే కరెక్ట్గా రౌండ్ షేప్ అన్నది వస్తుంది. కాబట్టి మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ ఎలా తీయాలో చూపిస్తాను. హ్యాండ్స్ కటింగ్ కోసం ఫస్ట్ అయితే 4 మడతలు సమానంగా చూసుకొని, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి కరెక్ట్గా సెంటర్కి ఫోల్డ్ చేసుకోండి. అదే పెద్ద సైజ్ అయితే మనకి చంక ముక్కలు పడతాయి కాబట్టి ఒక మడత తక్కువ, మడత ఎక్కువ వేసుకుంటాం. కరెక్ట్గా హ్యాండ్స్ సమంగా ఉన్నాయా లేదా, హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు అన్నది మార్కింగ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే నేను ఇక్కడ పైపింగ్ వేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఒక 1/2 ఇంచ్ అయితే లైన్ డ్రా చేస్తున్నాను పైపింగ్ కోసం. బ్లౌజ్ పొడవు వచ్చేతలకి 6 అంగుళాలు ఉంది. దానికి ఒక అరంగుళం యాడ్ చేసుకొని 6:30కి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. పైన పెట్టుకున్న మార్కింగ్ కింద కూడా మార్కింగ్ పెట్టేసుకొని, మార్కింగ్ పెట్టిన దగ్గర నుంచి 3 ఇంచెస్ మాత్రమే కిందికి డౌన్ చేశాను. పైన ఒక లైను 3 ఇంచెస్కో లైను డ్రా చేసుకోండి. బ్లౌజ్ వెడల్పుని బట్టి మనం డౌన్ అన్నది చూసుకోవాలి. కింద చేతి లూజ్ మార్కింగ్ పెడుతున్నాను. ఈ విధంగా ఖర్చు మార్కింగ్ పెట్టుకొని, ఇప్పుడు మనం ఖర్చు అన్నది కరెక్ట్గా సమంగా వచ్చినా ఇబ్బంది లేదు. ఇక్కడి నుంచి ఈ విధంగా కర్వ్ అయితే తీసుకున్నాము అంటే మన హ్యాండ్ పర్ఫెక్ట్ షేప్లో అయితే వస్తుంది. ఇంకా అర్థం కాకపోతే కర్వ్ స్కేల్ యూస్ చేసి కూడా మనం మార్కింగ్ అన్నది చేసుకోవచ్చు. అది ఎలాగన్నది నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి చంకలోకి వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఇక్కడ స్ట్రైట్గా తీసాను. అట్లాగే ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది లోతు తీస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా లోతు తీసేసాను. ఇప్పుడు మన హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా వేసుకొని బ్యాక్ పార్ట్ ఎంత అయితే ఉందో అంత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. సేమ్ మొత్తం బ్యాక్ పార్ట్ లెవెల్లోనే ఫస్ట్ మార్కింగ్ అయితే డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ లోతు తీసుకోవాలి. ఒక 1/2 ఇంచు లోపలికి ఈ విధంగా అయితే లోతు మార్కింగ్ చేసుకోండి.
ఈ విధంగా. అట్లాగే ఫ్రంట్ సైడ్ నెక్ ఎంత ఉందో చూసుకొని ఫ్రంట్ సైడ్ నెక్ కూడా మనం మార్కింగ్ అన్నది చేసుకున్నాం. ఫ్రంట్ సైడ్ నెక్ ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి ఖర్చు వదిలేసుకొని ఒక 6 అంగుళాలకి అయితే నేను మార్కింగ్ అయితే వేస్తున్నాను. 6 అంగుళాలకి. అట్లాగే ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు కావాలి. బ్యాక్ సైడ్తో సహా ఈ విధంగా పట్టుకోండి. బ్యాక్ సైడ్ లేకపోతే సాగిపోతుంది. బ్యాక్ సైడ్తో సహా ఈ విధంగా పట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి ఈ ఖర్చు వరకు, ఇక్కడ ఖర్చు కోసం వదిలేయండి ఒక 1/2 ఇంచు. షోల్డర్ దగ్గర నుంచి ఈ ఖర్చు వరకు, ఇక్కడ కూడా ఖర్చు ఇవ్వాలి కదా, ఈ ఖర్చు వరకు ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఏ మార్కింగ్ అయితే పెట్టుకున్నామో అక్కడికి స్కేల్ తోటి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు అట్లాగే ఇక్కడ మనం క్రాస్ తీసుకోవాలి కదా, ఇక్కడ ఒక 1.5 ఇంచ్ వరకు నేను క్రాస్ అయితే తీస్తున్నాను. ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఇదిగోండి ఈ విధంగా అయితే డ్రా చేసుకొని, అట్లాగే మనకు కావాలనుకుంటే ఇక్కడ కూడా ఒక ఉండి లేదన్నట్టు ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా క్రాస్ తీసుకున్నామంటే మనకి షేప్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి అంత తీయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ 2.5 పెడుతున్నాను. అట్లాగే ఇక్కడ 2.5 అయితే మార్కింగ్ వేస్తున్నాను. ఈ విధంగా పట్టుకొని కరెక్ట్గా షేప్ సెంటర్లోకి వచ్చే విధంగా చూసారా, ఇంత నీట్గా కరెక్ట్గా షోల్డర్ని చూస్తూ చెస్ట్ పార్ట్ అన్నది మనకు వచ్చేసింది. ఈ విధంగా కనుక మనం మార్కింగ్ చేసి కుట్టుకున్నాము అంటే బ్లౌజులు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు.